హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీవల్లి చాతరాజు. సో ఈ వీడియో వచ్చేసి ఏంటంటే, నేను రీసెంట్గా ఒక 1 డే కోసం కరీంనగర్కి వెళ్ళాల్సి వచ్చిండే. సో వెళ్ళినప్పుడు మా అమ్మ చేసే హంగామా ఎట్లుంటుందో చూపిస్తా. అండ్ ఆ రోజు మా తమ్ముడు వాళ్ళు కూడా మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉండే. సో వాళ్ళు చేస్తున్న చికెన్ ఎలా ఉంటుంది ఏంటి అనేసి ఈ వీడియో అనమాట. నేను ఎలా చేయాలో ఏంటో అంత ఏమి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ఎందుకంటే వీడియోలో చూసి తెలిసిపోతూ ఉంటుంది. బట్ ఈ వీడియోలో జరిగే ఫన్, మా కజిన్స్ ఫన్ ఎలా ఉంటుందో చూడండి, చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఆల్సో కమెంట్ సెక్షన్లో కూడా కమెంట్, ఎవరైనా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నప్పుడు చిన్నప్పుడు అన్నీ ప్రతి ఒక్కటి అన్నీ చేసి పెట్టేది. బట్ ఇప్పుడు చెయ్యలేదు, ఎందుకంటే మొత్తం బెడ్ రిటర్న్. సో ఆల్మోస్ట్ అంతా మా తాతయ్యనే చేస్తాడు. బట్ మా తమ్ముడు ఉన్నాడు కాబట్టి మా తమ్ముడు చేస్తుండే. అండ్ ఆల్సో మా తాతయ్య అన్నీ చెక్ చేస్తాడు అనమాట, అంటే అన్నీ వేస్తున్నారా లేదా. ఎందుకంటే మా తాతయ్యకి కొంచెం ఫ్లేవర్ తగ్గినా అస్సలు అంటే అస్సలు నచ్చదు. సో దగ్గరుండి అన్నీ చూసుకొని మరీ చేపిస్తున్నాడు అనమాట. సో ఈ కడాయిలు ఎందుకు మార్చాము అని అంటే, అది ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచి వచ్చినా ఇల్లు వండుకుంటేనే అదొక టేస్ట్ మంచిగా ఉంటుంది అని అదొక ఫీలింగ్ అనమాట మా అమ్మమ్మకి. సో చికెన్ అనేది కడాయిలోనే ఉండాలి మా అమ్మమ్మకి. మా అమ్మమ్మ అక్కడ బెడ్లో పడుకొని అంతా మమ్మల్ని గైడ్ చేస్తుంటుంది అనమాట. సో ఎంత పోయాలో ఆయిల్, ఒక్క చుక్క తక్కువ పోసినా మళ్ళీ టేస్ట్ నచ్చదు. ఎందుకంటే మా అమ్మమ్మ ఒక్క ముద్దతోని చెప్పేస్తుంది అనమాట ఏమేమి తగ్గినాయి ఏంది అనేది. కొంచెం పర్ఫెక్షనిస్ట్. ఇప్పుడు ఈ రియల్ కుకింగ్ చేస్తుంటే, మేము చిన్నగా ఉన్నప్పుడు చిన్న చిన్న గిన్నెల్లో చాలా బాగా చేసుకుంటుండే అనమాట. అంటే కొంచెం బియ్యమే కొంచెం వాటర్ వేసి అట్లా, అది తెలిసి తెలియని ఏజ్లో అంతా చేస్తుండే. అట్లా ఏంటి గిన్నెలు పెట్టుకొని ఆడుకుంటుండే. అండ్ ఆల్సో ఇప్పుడు వంట చేసే తమ్ముడు పూజలు బాగా అంటే బాగా చేస్తాడు. సో ఆయనకి చిన్నప్పటి నుంచి బాగా ఇంట్రెస్ట్. సో మేము చిన్నప్పుడు ఇట్లా ఒక సెల్ఫ్లో, మా అమ్మ వాళ్ళ ఇంట్లో చాలా సెల్ఫ్స్ ఉండే అనమాట, ఒక ఫస్ట్ హాల్లో. సో ఆ హాల్లో ఏం చేస్తుంటే, ఒక సెల్ఫ్ అంతా క్లియర్ చేసేసి మొత్తం అన్నీ దేవుళ్ళు పెట్టుకొని, లైక్ మనకి చిన్నగా పాకెట్ క్యాలెండర్స్ ఇస్తారు కదా దేవుడి ఫోటోవి, సో అవి పెట్టుకొని అట్లా పూజ చేస్తుండే అనమాట. రోజు పొద్దున స్నానం చేసుకొని ఆ దేవుని రూమ్లో మా అమ్మమ్మ పూజ చేసుకుంటుంటే, మేము ఇక్కడ మేము పెట్టిన సెల్ఫ్లో ఆ ఫోటోలకు పూజ చేస్తుండే అనమాట. లైక్ అన్ని పూలు తెచ్చి భలే, అదొక డిఫరెంట్ ఫేజ్. మసాలా కొంచెం మంచిగా ఉంటుంది అలా, పండుబాబు స్టైల్ కదా ఇది. సూపర్ స్పైస్ ఉంటుంది పోయిగా. ఈరోజు ఊదాలే కథ, నీ కథ వేస్తుంది ఇక అది. మొత్తం వేయవు అలా వాటర్ వేస్తారేమో కదా కొంచెం. కొంచెం పెట్టలేవు రమ్మంట. నువ్వు వండితే ముక్క చినిగిపోతుందా, అట్లనే ఉంటుందా? ఒక్కొక్క మంచిగా వస్తుంది ముక్క ముక్క, ఒక్కొక్కసారి ముక్క అంతా తునిగిపోతుంది. చికెన్ క్వాలిటీని బట్టి ఉంటుంది బ్రో. అంతే అంటవా? ఇక్కడ కరీంనగర్ చికెన్ అంత మంచిగా ఉండదు బ్రో. చాలా కష్టపడుతుండు, మొత్తం చీకట్లో కూడా తన కరెంటు పోయింది. ఎంతలు వస్తున్నాయి ఏదరా గొలుసు బయటకు వేసుకోరా. తయారు పెట్టారు ఫ్రెండ్స్, మా తయారు కొంచెం ఆర్డర్ వేసేయాలి ఫ్రెండ్స్. కొంచెం వేస్తా, ఎంత ఏమన్నది అమ్మమ్మ? పోదాం ఆగు, ఫస్ట్ ఉడకని కొద్దిగా. కొంచెం టెండర్ అయిందా? అయింది. ఎక్కువ అల్పం మళ్ళా చితికిపోతాయి. ఈయన పూజలు మంచిగా చేస్తాడు, వంటలు కూడా మంచిగానే చేస్తుండు. అసలు నేను అంత బాగా చేస్తాడని ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్
తిన్నాక చాలా బాగుండే అనమాట. ఇంకా పడుతుందిరా, వాటర్ వేసినావు కదా ఇప్పుడే. జనరల్గా అందులో ఉన్న వాటర్ అయితే కొంచెం బయటకు వచ్చినట్టే ఉంది. ఇప్పుడు మొత్తం వాటర్లో బాయిల్ అవుతుంది. వాటర్ వచ్చింది బ్రో, బయటనే వచ్చింది. అదే నువ్వు నిన్న ఏమనుకుంటారు తెలుసా, వీడియోలో వేసేటాడు వీడు మొత్తం మాంసా ప్రియుడు అంతే అనుకుంటా. కానీ నువ్వు ఆ సూపులు వేసి ఇవ్వు నాకు ఉట్టిది. లాస్ట్కి ధనియాల పొడి వేసుకొని గార్నిషా, కొత్తిమీర వేసి గార్నిష్ ఏమరా. కొత్తిమీర లాస్ట్కి వేసుకోవాలి, దించే టైంలో వేసుకుంటే కొత్తిమీర ఫ్లేవర్ వస్తుంది. ఎట్లా రేపు ఏమైనా హోటల్ పెట్టుకుంటాం అనుకున్నావా? లేదు, రెస్టారెంట్. యాక్చువల్లీ మంచి బిజినెస్ ప్లానే, కాకపోతే లొకేషన్ చూసి పెట్టుకో. మామిడి తోట ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే నా ఫ్యూచర్లో స్టార్ట్ చేస్తారంటే వెళ్ళండి, చెప్తా. సూపర్ ఫ్రెండ్స్ చూస్తారా? ఇక్కడ కర్రీ వచ్చి మా తమ్ముడు చేస్తే, ఇప్పుడు నేను చేయాల్సింది ఏంటంటే బగారా రైస్. సో మా తమ్ముడిది అయితే అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది ఆ వర్క్. నెక్స్ట్ నాదే ఉంది. సో నేను ఏందనుకున్నా అంటే లైక్ తినే ముందు బగారా వేడివేడిగా చేసుకుంటే చాలా బాగుంటుంది కదా. అండ్ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఎప్పుడు వెళ్ళినా బగారా చికెన్ అనేది మ్యాండేటరీ. నేను ఎందుకంటే మటన్ తిన్నాను కాబట్టి చికెన్ అనేది గ్యారెంటీ ఉంటుంది. బియ్యం కూడా జరుగుతున్నావు. నీ ఏజ్ ఎంతరా అప్పుడే బ్యాచులర్? ఏంటి బ్రో మరి ఇంట్లో ఫ్యామిలీ లేకపోతే బ్యాచులర్ కదా బ్రో. ఇంకెప్పుడైనా ఉందా వెళ్తే అన్నీ? మామ్ డాడ్ ఉంటే ఫ్యామిలీ అందరూ. ఇప్పుడు గ్రాండ్ మదర్ గ్రాండ్ ఫాదర్ ఉన్నారుగా. ఏం చేస్తాం బ్రో మరి, వాళ్ళతో పని చేస్తామా బ్రో? ఇక్కడ మా తమ్ముడు అన్ని ఆనియన్స్ కట్ చేస్తున్నాడు అనమాట బగారాకి. సో యాక్చువల్లీ నేను చేయాలి. నేనేమనుకున్నా అంటే ఫ్రెష్ అప్ అయినాక వచ్చి అన్నీ చేద్దాం అనుకున్నా. బట్ ఆయన ముందే అన్నీ స్టార్ట్ చేసి నేను వచ్చే వరకు రెడీ పెడతా అని చెప్పి ప్రతి ఒక్కటి రెడీ చేసి పెట్టిండు అనమాట. ఏమో పొట్లాలు ఇప్పుతున్నావు కదా, ఏం పొట్లాలు కడతారు ఏం కడతారు? ఇది ఏం స్టార్ కదా, స్టార్. ఇంత చింకిరి చింకిరి వేసిన ఎందుకు? స్టార్ స్టార్ లాగా ఇయరా ఇస్తారు కానీ ఇక మనం ఫుల్గా ఉన్నది తక్కువ ధర. మరి ఇవి తక్కువ ఎక్కువ రేట్ ఉంటాయి కదా. ఓహో ఇది ఏంది జాజియా? జాపత్రి, దాని ఏమో జాపత్రి నాకంతే. అంతే అంతే. మా తమ్ముడు ఇట్లా అన్నీ వేరే వేరే చేసిండు ఫ్రెండ్స్. ఇట్లా మొత్తం ఏదో షెఫ్ స్టైల్. మోస్ట్లీ వీడియో అంతా రాగానే పెట్టాలనుకున్నా, బట్ కొంచెం బ్యాక్గ్రౌండ్ నాయిస్ చాలా కొంచెం డిస్టర్బింగ్ ఉంది, టీవీ సౌండ్ ఉండడం వల్ల అండ్ ఆల్సో ఫ్యాన్ ఉండడం వల్ల. సో కొన్ని దగ్గర కట్ చేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నా. అండ్ కొన్ని రా ఎలిమెంట్స్ పెడితేనే బాగుంటుంది అని చెప్పేసి పెట్టేసాను. డ్రై మసాలా ఏదో ఉంటుంది కదా, హోల్ గ్రామ్ మసాలానే ఏదో ఉంటుంది. పుదీనా మిక్స్. ఎందుకంటే ఆనియన్ అది అవుతుంది కదా, మంచి బ్రౌన్ అవుతుంది.
ఎర్లీగా. Just now add this mint flavor, the recipe. So now we are going to add this. What is this? Carrot. Ashena? She's telling we have to wait. నేను అట్లా పెడితే ఆగు వాయిస్ నీకు. Let's try some cinematic shots. రాజాని కావాల్సింది రాజు పెద్ద క్లారిటీ అవుతుంది. జింజర్ గార్లిక్ వేస్తారు కదా. అల్లం పేస్ట్ వేసుకోవాలి. అల్లం పేస్ట్ వేసుకోవాలి. మక్కప నేను కష్టపడతా. చాలా గట్టిగా ఉన్నాయి ఇవి. గట్టిగా ఉన్నాయి కానీ ఇంకా టేస్ట్ బాగున్నాయి. అట్లుంటది మమ్మీ. ఇంకా పడుతుంది చాలు. ఇంకా ఇంకా పడుతుంది. నీకు అర్థం కావట్లేదు. వాటర్ వేసాక మలుచుకొని మ్యాగ్నెటరీగా నిన్న కదా 1 అది తాజా అన్నంగా ఉండలేవు. పెట్టు అదే అవుతుంది. ఇటు పెట్టు కావండి. నెయ్యి కాస్ట్లీ అని చెప్పేసి కొంచెం నెయ్యి కూడా వేస్ట్ చేయకుండా మొత్తం దాన్ని కరగా తీసి మరీ వేస్తున్నాం అనమాట నెయ్యి. చూసుకోరి భయా ఎట్లా అడుగుతుంది. చూసుకోరి భయా హైదరాబాద్ స్లాంగ్ అంటున్నా. మొత్తం ఆవిరి వచ్చేసింది కెమెరాకి. ఇక్కడ ఇంకా బియ్యం వేసే ముందు మొత్తం వేస్తారు మంచిగా ఇట్లా కాయినాక ఒక్కసారి సాల్ట్ వేసుకుంటాం. సో మనకి సాల్ట్ అంతా ఇక్కడే తెలుస్తుంది. ఎప్పుడైనా నాన్న అడిగితే మాత్రం ఈ వాటర్లో కొంచెం సాల్ట్ ఎక్కువ ఉండేలానే చూసుకోవాలి. ఎందుకంటే రైస్లోకి వెళ్ళిపోయినాక పర్ఫెక్ట్ సెట్ అయిపోతుంది. సో ఎక్కువ అయితే అస్సలే కాదు, కొంచెం అవుతుంటే తక్కువనే అవుతుండొచ్చు కానీ ఎక్కువ అయితే అస్సలు కాదు. లేదా ఈక్వల్గా ఉంటుంది, అంటే తినేవాళ్ళ దాన్ని బట్టి ఉంటుంది అన్నమాట. ముగ్గురం వండుతున్నాం ఫ్రెండ్స్. ఇక అది ఎట్లా మళ్ళీ మేము ముగ్గురమే తినేది. అది సూపర్ అవుతుంది ఫ్రెండ్స్, సూపర్ అవుతుంది. కంది అయితే పెద్దది పెట్టినాం కానీ దాని చాయ్ और मैं अच्छे से शूट कर आराम से. ఇరానీ ఛాయా చాలు దాలి చాయ్ वाला फेमस है इंडिया. ఓకే ఓకే. हाय गाइस मैं हूं नागपुर का डॉली. అన్ననేమో వైట్ రైస్, తమ్ముడేమో బారా రైస్. దానికి మూత పెట్టాలి ఫ్రై. పెడదాం. ఇగో కొత్తిమీర ఇలా వారేసి మొత్తానికైతే బగారా కంప్లీట్ చేసినాం ముగ్గురం కలిసి. బట్ ఈ విధంగా టైం స్పెండ్ చేయడం అనేది చాలా మంచిగా అనిపించింది. సో ఎప్పుడు మా మమ్మీ వాళ్ళే చేస్తుండే ఆ పిన్ని వాళ్ళు, బట్ ఈసారి మేము చేసినాం అనమాట. బగారా రైస్ అందరికీ వేడివేడిగా తిన్నామంటే చాలా ఇష్టం కదా. సో అయిన వెంటనే ఒక 10 minutesలోనే మొత్తం తినడం స్టార్ట్ చేసినాం అనమాట. అన్నం బాగానే ఫ్రెండ్స్. చూస్తే మరి తింటే ఎట్లుంటుంది ఫ్రెండ్స్. చూపిస్తా. అన్నం అయితే బాగుంది ఫ్రెండ్స్. అమ్మగాయ వండుకోవాలి. ఆఫీస్ మొత్తం తీసుకో అది అంటారుగా. ఇక్కడ చాలా కూలర్ సౌండ్ వస్తుందని చెప్పేసి తీసేసిన అనమాట వాయిస్. సో ఇక్కడ అదే తిని బాగుందని చెప్తే మా తమ్ముడు అబ్బా జోక్ చేస్తున్నావా అనే టైప్లో అంటుండే అనమాట. బట్ జోక్ ఏం లేదు, తిన్నాక చూసి నువ్వే చెప్పు అని చెప్తున్నా. సో చాలా అంటే చాలా బాగుండే. సో ఆఫ్టర్నూన్ అంతా ఇట్లా గడిచిందనమాట. ఇది వచ్చేసి నైట్. సో వీళ్ళందరూ ఐస్ క్రీమ్ తింటా అంటే, సో ఐస్ క్రీమ్ పార్లర్ నియర్ బై ఉంటుంది. సో అక్కడ వెళ్ళినాం అనమాట. కరీంనగర్ వాళ్ళకి తెలిసి ఉంటుంది, శివశక్తి అనుకుంటా అది.
తినే కంటే ముందు స్నాప్లు ఇంపార్టెంట్. నా ఐడి ఇస్తా ఫ్రెండ్, ఫాలో చెప్పు నీ ఐడియా ఏందో చెప్పు. హెచ్ఉల్సే. అమ్మో చాలా పెద్ద స్కానర్ పెడతా మీకు, ఫాలో కానీ ఎక్కించి పెట్టండి. అమ్మాయిలు అయితే అబ్బాయిలు అయితే అది పెట్టావా ఇంపార్టెంట్. స్నాప్ ఇంపార్టెంట్ క్యాండిడేట్స్. ఇతను ఇంకా పిల్ల బచ్చ, కాకపోతే నాదేలో పెద్ద బచ్చ. ఇక వస్తుంది. కొంచెం సోకులు ఎక్కువ గాయస్, చాలా ఎక్కువ, మామూలు ఉండదు. ఇంకా ఐస్ క్రీమ్స్, స్వీట్స్ అంటే చాలా ఇష్టం. ఫ్రెండ్స్ కరీంనగర్ ఏమన్నా కావాలంటే ఐ రికమెండ్ తనీష్. ఏ ఏరియాలో ఏది బాగుంటుంది అని అన్నీ తెలుస్తుంది. ఫుడ్ బ్లాగర్ కంటే ఎక్కువ తెలుస్తుంది. నిజం అది మాత్రం. ఎందుకంటే రెడ్ బకెట్, గ్రీన్ బకెట్, ఎవ్రీథింగ్ హీ కవర్డ్. నుంచి 2000 4000 ఐటమ్స్ కరీంనగర్లో ఏ రెస్టారెంట్లో ఏ ఐటమ్ బాగుంటుంది అని అడిగితే చెప్తాను. విత్ రేట్స్. What a vision. What a thought. ఈడే గైస్. ఎందుకు ఆపుతున్నానంటే మళ్ళా ఈ వీడియోని వాళ్ళ డాడీ వాళ్ళ మమ్మీ వాళ్ళు చూసి ఎటు తిరుగుతున్నావు ఎటు తింటున్నావు అంటారని భయపడుతుంది. అందరు ఐస్ క్రీమ్స్ రబ్బీ ఎంజాయ్ చేస్తే నేను సోంపు తింటా ఫ్రెండ్స్. బై ఫ్రెండ్స్, తినమంటే తినది ఫ్రెండ్స్. ఇట్లాంటి స్వీట్లు నచ్చినప్పుడు ఏం చేస్తాం, తినలేదు. Just now we came to this Shivshakti and check out the ambience. Good ambience, good. ఏదో బొక్కల అంబియన్స్. మా హైదరాబాద్ ఏం కాదు, నాకేమైనా రాసిచ్చిర్రా? Order this. What is this? Chocolate chips. And he ordered what is this? Rajbog. అదే మరి రాజ్భోగ్ అట. జస్ట్ సెకండ్ గ్లాస్ వాళ్ళకి కింద పడేది, పైన కట్టేటోడు. ఇది ఈ వీడియో అనమాట. మా తమ్ముళ్ళతో ఒక మంచి డే స్పెండ్ చేసినట్టుంది. చాలా డేస్ తర్వాత ఎప్పుడు వచ్చినా కొంచెం హడావుడిగా అంతా ఉంటుండే. బట్ ఈసారి అట్లా ఏం లేకుండే, నార్మల్గా మంచిగా వండుకున్నాం, తిన్నాము, ఫుడ్ అయిపోయింది, ఐస్ క్రీమ్లు తిన్నారు, వాళ్ళు ఎంజాయ్ చేశారు చాలా. అండ్ వాళ్ళతో పాటు నేను కూడా ఎంజాయ్ చేశాను. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.